సో తెలంగాణలో వచ్చేసరికి ఎగ్జామ్స్ ఏమి ఇప్పుడు ప్రస్తుతానికైతే జరగట్లేదు. నోటిఫికేషన్లు అయితే బీఫార్మసీ కూడా వచ్చినాయి ఫస్ట్ ఇయర్ది. అయితే ఇక అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చినాయి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో వచ్చేసరికి ఏంటంటే రేపు ముఖ్యంగా 2 కారణాల చేత తెలంగాణ వ్యాప్తంగా బంద్కి స్టూడెంట్ యూనియన్స్ పిలుపునిచ్చారు. మొదటి కారణం దేశం మొత్తం కామన్ గా చెప్పుకునే నీట్ ఎగ్జామ్ గురించి బంద్ అయితే, రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ రియంబర్స్మెంట్ నిధులైతేనేమి, లేకపోతే ఎక్కడైతే ఈ ఉద్యోగాలు 19,000కి పోస్టింగ్లు పెంచాలని చెప్పేసి స్టూడెంట్ యూనియన్ వచ్చేసరికి రేపు తెలంగాణ వ్యాప్తంగా అంటే 24వ తారీఖు జూలైన బంద్ చేయాలని చెప్పేసి వీళ్ళు పిలుపునిచ్చారు. స్కూళ్ళు, కాలేజీలు అన్ని కూడా ఇంటర్మీడియట్ అయినా ఏదైనా కానివ్వండి బంద్ చేయడానికి అయితే పిలుపునిచ్చారు. మరి మీ కాలేజీలో వచ్చేసరికి మీకు హాలిడే ఇచ్చారా లేకపోతే లేదా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు మరి బంద్ రోజు 1112 బీటెక్ రిజల్ట్స్ వస్తాయా అంటే ఆ బంద్కి దీనికి సంబంధం లేదండి. స్టాఫ్ మాత్రం ఖచ్చితంగా అయితే కాలేజీలో ఫంక్షన్ చేస్తారు, వర్కింగ్ చేస్తారు. ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ కాదు, వర్కింగ్ చేస్తారు, వర్కింగ్ లో ఉంటారు. స్టూడెంట్స్ మాత్రం ఒకవేళ బంద్ చేస్తే హాలిడే ఇస్తారు అంతే.